హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. గ్రూప్ 4 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గ్రూప్ 4కు సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏముండబోతుంది, అనేక రకాల అంశాలపైన అవగాహన కల్పించండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చే లోపు మధ్యలో ఏమేమి ప్రాసెస్ ఉంటుంది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత జాయినింగ్కి ఎంత టైం ఉంటుంది, జాయిన్ అయిన తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ చాలా రకాల అంశాలు అడుగుతున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు చాలామంది కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ ఇతర డిపార్ట్మెంట్స్కి సెలెక్ట్ అయ్యి గతంలో ఇతర ఉద్యోగాలకు వాటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అంటే మెజారిటీ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు కొత్త వాళ్ళు గ్రూప్ 4కి సెలెక్ట్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనే దానిపైన ఈ వీడియో ఉంటుంది. వాస్తవానికి నేను చాలా రకాల అంశాలపైన వీడియోస్ చేస్తాను చెప్పిన, అయితే గత 3-4 రోజులు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను మీకు వీడియో రూపంలో అందించలేకపోయినా, అయితే ఈరోజు ఖచ్చితంగా ఎలాగైనా మీకు టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతోన ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నా. అయితే మీకు నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పినట్లుగా టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ రకరకాల అంశాలను నేను ప్రస్తావిస్తూ ఒక మెసేజ్ పెట్టిన, దాంతోపాటు చాలామంది ఇంకొన్ని అంశాలను కూడా యాడ్ చేయమన్నారు. దీనికి సంబంధించి 2 లేదా 3 వీడియోస్ రూపంలో మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది పార్ట్ 1 అనుకోవచ్చు. పార్ట్ 1 గ్రూప్ 4 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కోసం చేస్తున్నటువంటి ప్రత్యేకమైన వీడియో. ఇందులో పార్ట్ 1 ఇది. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ఇంకో కొన్ని రకాల 5 రకాల అంశాలపైన ఈ వీడియో ఉంటుంది. పూర్తిగా క్లియర్గా చూడండి. మీరు ఇన్ని రోజులు నా వీడియోస్ చాలామంది మొత్తం పూర్తిగా చూశారు. ముఖ్యంగా నా వీడియోస్ అనేవి చాలా లెంతీగా ఉంటాయి. లెంతీగా అంటే 30 మినిట్స్, 40 మినిట్స్, 25 మినిట్స్ అలా ఉంటాయి. జనరల్గా ఒక వీడియోని యూట్యూబ్లో 5 నుంచి 6 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు చూసే ఓపిక కూడా చాలామందికి ఉండదు. కానీ 20 పైగా 30 నిమిషాలు పెట్టినా కూడా నా వీడియోస్ వచ్చేసి చాలామంది మొత్తం చూస్తారు. ఎందుకంటే నేను దానికోసం అంటే నేను ఒక అంశం పైన మాట్లాడడం కోసము దాని వెనుక చాలా వర్క్ చేస్తా, చాలా నాణ్యతగా మీకు ఒక కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తా. కాబట్టి మీరు కూడా అదేవిధంగా ఆదరిస్తున్నారు, మీరు కూడా అదేవిధంగా ఉపయోగించుకుంటున్నారు. అయితే కొంతమంది చూడకపోయి ఉండొచ్చు కూడా మొత్తము. ఈరోజు ఇప్పటి నుంచి మీకోసం చేస్తున్న ఈ ప్రత్యేక వీడియోస్ని మాత్రం మీ కెరీర్కి సంబంధించింది కాబట్టి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. రెండవ అంశము, నేను చెప్పే అంశాలన్నీ కూడా నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము, నేను గ్యాదర్ చేసినటువంటి నాలెడ్జ్ ప్రకారము, నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇలా కొన్ని రకాల అంశాలను బేస్ చేసుకొని చెప్తున్నా. అయినప్పటికీ కూడా మీరు మళ్ళీ ఒకసారి ధృవీకరించుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని మాత్రమే ఈ సమాచారాన్ని కానీ నేను ఇచ్చేటువంటి గైడెన్స్ని కానీ ఫాలో అవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు నేను సమాచారం ఇచ్చేటప్పుడు అది కొంత మార్పులు కూడా ఉండొచ్చు, అన్ని చోట్ల ఒకే రకంగా ఉండకపోవచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్లో ఒక రకంగా ఉండకపోవచ్చు. కాబట్టి మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి నేను నా వంతుగా నేను మ్యాక్సిమం మంచి అంటే జెన్యూన్గా కరెక్ట్గా ఉండే సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తా. అయినప్పటికీ మీరు మళ్ళీ ఒకసారి ధృవీకరించుకోవాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, గ్రూప్ 4కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది, ఫైనల్ సెలక్షన్ లిస్ట్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఓకే, అయితే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి అన్నారు కదా. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్. అందులో ఉన్నటువంటి నెంబర్స్ అందరివి కూడా అంటే ఎవరివైతే ఉన్నాయో మీరంతా కూడా సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ తర్వాత తీసేస్తారా, మళ్ళీ ఏంటి, ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ కానీ ఏవైనా సరిగ్గా లేకపోతే, జెన్యూన్గా లేకపోతే, మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అంటే టీజీపీఎస్సీకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ కానీ అక్కడ వెరిఫికేషన్లు తప్పయి ఉంటే, లేదంటే ఇంకేమైనా కారణాలు బలంగా ఉంటే తప్ప మిమ్మల్ని ఇక ఉద్యోగానికి సెలెక్ట్ అయినటువంటి లిస్ట్ నుంచి తీసివేయడానికి అవకాశాలు ఉండవు. దాదాపుగా ఇక మీరు సెలక్షన్ లిస్ట్ నుంచి బయటకు పోరు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకు రిలీజ్డ్ ఆన్ 14th November 2024, 14 నవంబర్ 2024 రోజున రిలీజ్ చేయడం అయితే చూడొచ్చు. 8,084 మెంబర్స్, 8,084 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. కొన్ని వేకెన్సీస్ని మాత్రం భర్తీ చేయలేదు, వాటి కొన్ని కారణాలు ఉండొచ్చు. అయితే 8,084 వేకెన్సీస్ని అయితే వీళ్ళు ఫిలప్ చేశారు. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి అందరూ కూడా మీరు ఏ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యారో ఆ డిపార్ట్మెంట్స్ నుంచి అంటే నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, డిపార్ట్మెంట్స్ కొంతమందికి కోరుకున్నవి వచ్చి ఉండొచ్చు, కొంతమంది కోరుకున్నవి రాకపోయి ఉండొచ్చు. ప్లేస్ అనేది కూడా కొంతమంది కోరుకున్నట్లు వచ్చిండొచ్చు, కొంతమందికి కొత్త ప్లేసెస్లో వచ్చిండొచ్చు, కొంతమందికి ఒక జిల్లా కాకుండా వేరే జిల్లాలో కూడా వచ్చిండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ఉందనుకుందాం. నల్గొండ జిల్లా అంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి నాగర్ కర్నూలు జిల్లాలో కూడా వచ్చిండొచ్చు. అంటే ఇక్కడ నాగర్ కర్నూలులో వేకెన్సీస్ ఎక్కువ ఉండడం కావచ్చు, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్, అక్కడ ఉన్న వేకెన్సీ పొజిషన్, అక్కడ ఉన్నటువంటి ర్యాంకర్స్, సో వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్, ఇలా చాలా రకాల అంశాలు అనేవి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వాటి ఆధారంగా మీకు మీ జిల్లాలో కాకుండా వేరే జిల్లాల్లో కూడా వచ్చిండొచ్చు. సో ఇలా రకరకాలుగా మీకు నచ్చిన ప్లేస్ కానీ నచ్చని ప్లేస్ కానీ, కోరుకున్న డిపార్ట్మెంట్ కానీ కోరుకోని డిపార్ట్మెంట్ కానీ ఏదో ఒకటి వచ్చిండొచ్చు.
అయితే ఏ డిపార్ట్మెంట్ వచ్చినా, ఏ జిల్లాలో వచ్చినా, ఏ క్యాడర్ పోస్ట్ వచ్చినా మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయినాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయినటువంటి సక్సెస్ని ఎంజాయ్ చేయండి తప్ప బయట వ్యక్తులు రకరకాలుగా చెప్తుంటారు. ఈ డిపార్ట్మెంట్ బాగుండదని, ఆ డిపార్ట్మెంట్ బాగుండదని, అందులో అట్లా ఉంటుందని, ఇందులో ఇట్లా ఉంటుందని. సో రకరకాలుగా బయట వ్యక్తులు ఏవో ఒకటి చెప్తుంటారు. రానివాడు రాక ఏడుస్తుంటే వచ్చినవాడు ఇలాంటి వాటిని పట్టించుకొని ఏడవకూడదు. సో ఫ్రెండ్స్, మీకు ఏ డిపార్ట్మెంట్ వచ్చినా మీకు వచ్చినటువంటిది అంటే మీరు సెలెక్ట్ అయినటువంటి డిపార్ట్మెంటు బెస్ట్ డిపార్ట్మెంట్ అనుకుంటేనే మీరు హ్యాపీగా పనిచేయగలుగుతారు. డిపార్ట్మెంట్కి మీ యొక్క సర్వీస్ కూడా కరెక్ట్ ఇస్తారు, ప్రజలకు కూడా మీ యొక్క సర్వీస్ కరెక్ట్ ఇస్తారు, హ్యాపీగా ఉద్యోగం చేసుకోగలుగుతారు. లేకపోతే సాటిస్ఫాక్షన్ లేకపోతే ఉద్యోగాన్ని సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏదైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అని నేను పర్టికులర్గా చెప్పను, అన్నీ కూడా మంచి డిపార్ట్మెంట్సే. కాకపోతే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రకమైన వర్కింగ్ నేచర్ ఉంటుంది, ఒక్కొక్క వర్క్ నడుస్తుంది కాబట్టి కొంత అటు ఇటుగా డిఫరెన్సెస్ ఉండొచ్చు తప్ప అన్నీ కూడా మంచి డిపార్ట్మెంట్సే. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది అంటే మీరు సెలెక్ట్ అయినటువంటి డిపార్ట్మెంట్స్ పైన ముందు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఎవరైనా క్రియేట్ చేసిందో దాన్ని తీసేయండి. ఏ డిపార్ట్మెంట్ కూడా అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎంప్లాయీస్ని అడిగితే సరే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్ గురించి నెగిటివ్గానే మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళారు అనుకుందాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎప్పటి నుంచో అందులో చేసిన ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తిని వెళ్ళి అడగండి. ఒక జూనియర్ అసిస్టెంటే ఉన్నాడు అనుకుందాము, ఒక 5 years 10 years నుంచి చేస్తున్నాడు అనుకుందాం, లేదంటే 2018 బ్యాచ్ జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు అనుకుందాం. వెళ్ళి మీరు అడగండి, అన్న ఎట్లుంటుంది అన్న జాబ్ ఎట్లుంటుంది అంటే ఏది వేస్ట్ డిపార్ట్మెంటు అంటే వాళ్ళు అట్లా చెప్తుంటారు, నేను అనట్లేదు. సో ఏ డిపార్ట్మెంట్ వేస్ట్ డిపార్ట్మెంటు అది ఇది అని చెప్పేసి ఏవేవో చెప్తుంటారు. వర్క్ ఎక్కువ ఉంటుందనో, లేకపోతే పబ్లిక్ న్యూసెన్స్ ఎక్కువ ఉంటుందనో, లేదంటే హయ్యర్ అథారిటీ నుంచి ఎక్కువ ఉంటుందనో ఏదో ఒకటి చెప్తుంటారు. అదే మీరు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, వాళ్ళ డిపార్ట్మెంట్స్ గురించి అందులో పనిచేసే వాళ్ళు ఏదో ఒకటి నెగిటివ్ చెప్తారు. అదేవిధంగా మీరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి వెళ్ళండి, అదేవిధంగా చెప్తుండొచ్చు. అదేవిధంగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ గురించి అడగండి, నెగిటివ్గా చెప్తుండొచ్చు. సో బయట నుంచి చెప్పేటువంటి వ్యక్తులు కానీ, లేదంటే డిపార్ట్మెంట్స్లోనే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అడిగితే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ, సో అది వాళ్ళ యొక్క అభిప్రాయాలు అంతే, వాళ్ళ యొక్క అభిప్రాయాలు. మీరు ఉద్యోగంలో చేరి మీరు ఉద్యోగంలో మీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, మీరు ఎట్లా ఫీల్ అవుతుందో అప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది తప్ప ఒకరి యొక్క ఒపీనియన్స్ తీసుకొచ్చి మీ మీద రుద్దితే దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకే, సో ఒక ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, నేను స్కూలింగ్లో అంటే స్కూల్ ఏజ్లో బాగా గుర్తుంది, ఇంటర్మీడియట్ అనుకుంటా, అప్పుడు విన్నటువంటిది, ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ దెన్ అదర్ సైడ్ అనేది ఒకటి ఉంటుంది. ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ దెన్ అదర్ సైడ్ అంటే ప్రతి రైతుకు, ఓకే, ప్రతి రైతుకు లేదంటే వ్యవసాయదారునికి గ్రాస్ అంటే ఇక్కడ పంట అనుకోండి. సో తన పొలంలో పండిన పంట కంటే అవతలి పొలంలో ఉన్నది ఇంకా చాలా పచ్చగా చాలా మంచిగా పెరిగినట్టు అనిపిస్తుందంట. అంటే ప్రతి ఒక్కరు కూడా తనదానికంటే పక్కన ఉన్నది బెస్ట్ అనిపిస్తుందంట. అంటే నా పంట కంటే పక్కోడి పంట బాగా పండుతుంది, నా పంట కంటే వాడి పైరు చాలా మంచిగా పెరిగింది, చాలా పచ్చగా ఉంది అనే విధంగా ఫీలింగ్ కలుగుతుందంట. సో ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ దెన్ అదర్ సైడ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. మీరు సెలెక్ట్ అయిన డిపార్ట్మెంట్ తప్ప మిగతా అన్ని బాగానే అనిపిస్తాయి, అలానే ప్రతి ఒక్కరికి అనిపిస్తాయి. కాబట్టి అవి పక్కన తీసి పెట్టేసేయండి. సో మీరు ఇప్పుడు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు, ఆ హ్యాపీనెస్ మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ మీకు ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకోండి, లేదంటే మీరే ఎంజాయ్ చేయండి, సక్సెస్ని ఎంజాయ్ చేయండి. త్వరలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగాన్ని హ్యాపీగా లీడ్ చేయండి. ఓకే, సో ఇది అన్నట్లు. ఇక చూద్దాం ప్రాసెస్ చూసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే లిస్ట్ టు డిపార్ట్మెంట్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను సెలక్షన్ లిస్టును తయారు చేసిన తర్వాత మనకు వెబ్సైట్లో పెట్టింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మొత్తం పెట్టిన తర్వాత ఆ లిస్టుని ఆయా డిపార్ట్మెంట్స్కి పంపిస్తుంది. ఆయా డిపార్ట్మెంట్స్కి పంపించే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, డిపార్ట్మెంట్స్కి మళ్ళీ వెళ్ళిపోవాలి. అలా సెలక్షన్ లిస్ట్ వెళ్ళిపోవడము నెక్స్ట్ ఉండే ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ ఆల్రెడీ అయిపోయింది, ఇక పెండింగ్ లేదు. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ప్రభుత్వం నుంచి చాలా ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తుంది అనధికారికంగా. ఒత్తిడి మీన్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అన్నట్లు, ప్రభుత్వం తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నది. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వము పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన చూపుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి చాలా వేగంగా అంటే ఒక 2-3 డేస్లోనే ఈ లిస్ట్ అనేది డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఓకే, ఇదే గతంలో 2016, 18 ఆ టైంలో 2018 నోటిఫికేషన్లో అయితే సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత, అంటే మా బ్యాచ్ అప్పుడు సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తర్వాత నెల 15 రోజుల తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి కండక్ట్ చేశారు. అంటే డిపార్ట్మెంట్స్ నుంచి కాల్స్ 1.5 month అయిన తర్వాత వచ్చింది. అంటే ఒక నెల 15 రోజులు 2 నెలల గ్యాప్ అనేది అక్కడ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. మనకు 14వ తారీఖు రోజున రిజల్ట్స్ వచ్చేస్తే సో మనకు వారం కూడా తిరగకముందే డిపార్ట్మెంట్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి కొంతమందికి. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి వీళ్ళు పంపించేశారు. ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. సో ఈ విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన యొక్క పనిని చాలా వేగంగా చేసి పడేసింది.
ఉంది. వాళ్ళ దగ్గర అయితే దాదాపుగా ఏమీ పెండింగ్ లేదు. సో ఇప్పుడంతా కూడా అంటే ఈ సెలక్షన్ లిస్ట్ పంపించే పని అంతా అయిపోయింది, కంప్లీటెడ్ మీన్స్ ఇది ఇక ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి మనకు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్లో మనం ఓటీఆర్ ఉంటుంది కదా, వన్ టైం రిజిస్ట్రేషన్లో ఇచ్చిన ఫోన్ నెంబరు, అదే దాదాపుగా మనకు అప్లికేషన్ ఫామ్లో కూడా ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్తోనే మనకు ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆ నెంబర్కి కాల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. ఒకవేళ నేను ఆ సెలక్షన్ లిస్ట్లో ఉంటే, సో నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కాల్స్ వస్తాయి. నేను ఇప్పుడు ఆ సిమ్ యాక్టివేట్ పెట్టుకోకుండా, ఆ నెంబర్ పని చేయకుండా ఉంటే ఇంకో నెంబర్కి కాల్ రాదు. ఆ విధంగా మనం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ కొన్ని డేస్ ఈ ప్రాసెస్ అంతా ముగిసే వరకు అట్లీస్ట్ మీ దగ్గర ఆ నెంబరు, ఫోన్ నెంబర్ యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. దాంతోపాటు మీరు ఇచ్చినటువంటి మెయిల్ని కూడా చెక్ చేసుకోండి. మెయిల్ కూడా పంపొచ్చు. ఈ విధంగా మెయిల్ కానీ లేదంటే ఫోన్ ద్వారా కానీ, అంటే మన మొబైల్స్ కానీ కాల్స్ వస్తాయి. అయితే ఈ కాల్స్ వచ్చినప్పుడు ఈ కొన్ని రోజులు మీరు కాల్స్ కూడా ఏ కాల్ వచ్చినా రిసీవ్ చేసుకోండి. మీరు ఒకవేళ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కాల్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ మీకు అన్నెసెసరీ కాల్స్ వస్తే మీరు వెంటనే కట్ చేయొచ్చు. ఈ విధంగా కాల్స్కి రెస్పాండ్ అవ్వండి. ఫోన్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి, మెయిల్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. సో దీని ద్వారా మీరు నెక్స్ట్ సమాచారం అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అయితే సో డిపార్ట్మెంట్స్ అనేవి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వాళ్ళకు, సో దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి, ఓకే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కాల్స్ వస్తాయి. అదేవిధంగా CCLA నుంచి దానికి సంబంధించినటువంటి, అంటే జిల్లా కలెక్టర్ల నుంచి, కలెక్టరేట్ నుంచి ఆయా జిల్లాలకు CCLA కింద సెలెక్ట్ అయిన వాళ్ళకు కాల్స్ వస్తాయి. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో, సో జాయింట్ కమిషనర్ ఆఫీసెస్ నుంచి జనరల్గా దాని కిందకి వచ్చేటువంటి, ఆ పరిధిలోకి వచ్చేటువంటి జిల్లాల వాళ్ళకి కాల్స్ వస్తుంటాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ వాటి నుంచి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి వస్తాయి. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి, SP ఆఫీసెస్ నుంచి, సో వాటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్స్ వస్తుంటాయి. ఈ విధంగా ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మాత్రమే కాల్స్ చేస్తారు. అందరికీ ఒకటే దగ్గర నుంచి కాల్స్ రావు. రెండవ విషయము, అందరికీ ఒకటేసారి కాల్స్ రావు. ఒక డిపార్ట్మెంట్స్లో తొందరగా రావచ్చు, ఒక డిపార్ట్మెంట్స్లో వారం తర్వాత రావచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇప్పటికే నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మళ్ళీ ప్రాసెస్, అంటే డిపార్ట్మెంటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మీన్స్ రేపు ఎల్లుండి అలా రమ్మని చెప్పేసి పిలుస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్నారు. కొంతమందికి వాయిస్ కూడా రికార్డు నాకు పంపించారు, నేను షేర్ చేయకూడదని చెప్పేసి చెప్పలేదు, కానీ సో క్లియర్గా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి అని చెప్పేసి చెప్తున్నారు కూడా. అంటే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. కొంతమంది నాకు ఏం చెప్తున్నారంటే వేరే డిపార్ట్మెంట్స్లో కాల్స్ వస్తున్నాయంట, మాకు ఇంకా రావట్లేదు అని చెప్పేసి కొంతమంది కంగారు పడుతున్నారు. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని డిపార్ట్మెంట్స్లో ఒకటేసారి రావు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు డెసిజన్ తీసుకుంటారు. కొంతమంది ఒక 2 రోజులు లేటుగా చేయొచ్చు, కొంతమంది ముందుగానే చేయొచ్చు, వాళ్ళకున్నటువంటి అవసరాలు, వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఉంది. వాళ్ళకు కొంత ఒక కట్ ఆఫ్ డేట్ లాంటిది, అంటే ఈ తేదీ వరకు కంప్లీట్ చేయండి అనే విధంగా కొంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగా. సో దాని ప్రకారమే అన్ని డిపార్ట్మెంట్స్ 1 రోజు 2 రోజులు అటు ఇటుగా అన్ని కూడా వేగంగానే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో అయితే 2018 నోటిఫికేషన్కి సంబంధించి అయితే కొన్ని డిపార్ట్మెంట్స్లో 3-4 నెలల తర్వాత కూడా కాల్స్ రాలేదు. 3-4 నెలల తర్వాత అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేశారు. అంటే అప్పుడు చాలా లెంతీ ప్రాసెస్ ఉన్నది, చాలా స్లోగా ఉన్నది. అందుకే నేను ప్రీవియస్ 2 నెలల కింద చేసినటువంటి వీడియోలో 3-4 నెలలు పడుతుంది ఇంకా జాబ్లో జాయిన్ అవ్వడానికి, మార్చి ఏప్రిల్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చెప్పిన. ఎందుకంటే పాత ప్రాసెస్ని బట్టి చెప్పిన. కానీ ఇప్పుడు మొత్తం కూడా డిఫరెంట్గా ఉంది, చాలా వేగంగా జరిగిపోతుంది కాబట్టి వితిన్ డేస్లోనే జరిగిపోతుంది. సో ఈ విధంగా మీకు కొంతమందికి కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇంకా కాల్స్ రాకపోతే మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా సరే వితిన్ 1 వీక్లో మీకు ఎప్పుడైనా కాల్స్ రావచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు కాబట్టి మీరు రెడీగా ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. సో కాల్ ఎనీ టైం ఎనీ డే, ఏ రోజైనా ఎప్పుడైనా రావచ్చు. సో ఇలా కాల్ వచ్చిన తర్వాత మీకు వాళ్ళు చెప్తారు, క్లియర్గా ఫోన్ కాల్లో చెప్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగండి, మొహమాట పడొద్దు, వాళ్ళని అడగండి. సార్ ఏం తీసుకురావాలి, ఏదైనా మీకు డౌట్ ఉంటే, మన సర్టిఫికేట్ లేకపోయినా ఏమున్నా కూడా వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్ చేస్తారు, డౌట్ క్లియర్ చేస్తారు. సో ఆ విధంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్లేస్ చెప్తారు, ఎక్కడ అటెండ్ అవ్వాలి చెప్తారు. ఎక్కడైతే అక్కడ మీరు ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు, అక్కడికి రావాలన్నా, నేను దూరం ఉన్నా, ఇలాంటివి చేయొద్దు. సో డైరెక్ట్గా మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో డిపార్ట్మెంటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు సార్, ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2 నెలల పాటు సుదీర్ఘంగా కండక్ట్ చేసి సెలక్షన్ లిస్ట్ తయారు చేసి ఇచ్చింది కదా. మళ్ళీ ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేశారు, ఓకే, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేశారు.
మిమ్మల్ని అంటే అర్హులుగా గుర్తించి సెలక్షన్ లిస్ట్కి ఎంపిక చేశారు. మీ సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని నమ్మి మీన్స్ ఎవిడెన్సెస్తోనే నమ్ముతారు, అన్ని కరెక్ట్ ఉన్నాయని చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. కానీ డిపార్ట్మెంట్కి సెలెక్షన్ చేసుకునేటప్పుడు, డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. వీళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయా డిపార్ట్మెంట్స్కి ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వబోయే ముందు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ కండక్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపుగా అందరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి తీసుకుంటారు. కాల్స్ వస్తాయి, మీకు డీటెయిల్స్ కూడా చెప్తారు. సో ఈ విధంగా వాళ్ళు అడిగేటివి ఏంటంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. మీకు సంబంధించి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ముఖ్యంగా 1 నుంచి 7వ తరగతికి సంబంధించినటువంటి బోనఫైడ్స్ ఏవైతే ఉంటాయో 1 to 7 అంటే మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏవైతే ఇచ్చామో అవన్నీ మళ్ళీ అడుగుతారు. దాంతోపాటు మీ స్టడీ సర్టిఫికేట్స్తో పాటు మీ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, అదేవిధంగా ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అందరికీ జనరల్ డిగ్రీ పైనే కాకుండా కొన్నిటికి బీకామ్ డిగ్రీ పైన, కొన్నిటికి బీకామ్ కంప్యూటర్స్ పైన ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద కనుక మీరు సెలెక్ట్ అయితే దానికి సంబంధించి, మీకు ఇంకా కమ్యూనిటీ రిజర్వేషన్స్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కానీ, లేదంటే కమ్యూనిటీ రిజర్వేషన్స్ అంటే ఎస్సీ ఎస్సీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ కానీ, ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్. ఒకవేళ మీరు ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో రెగ్యులర్గా చదవకుండా ప్రైవేట్గా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా నాన్ క్రిమినల్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా ఏవైతే మీరు ఆల్రెడీ చూపించారో అవే తీసుకెళ్ళండి. కొత్త అవసరం లేదు, కొత్తవి ఏం అవసరం లేదు. అక్కడ ఏవైతే చూపించారో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అవే తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. ఒరిజినల్సే తీసుకెళ్ళండి, ఒరిజినల్సే. ఓకే. సో దాంతోపాటు 2 సెట్స్, జనరల్గా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అడిగే అవకాశం ఉంది. అవకాశం అంటే కొంతమందికి ఆల్రెడీ నాకు కాల్ రికార్డ్స్ పంపించారు. దాని ప్రకారం ఏమర్థమవుతుందంటే 2 సెట్లు జిరాక్స్ కాపీస్ అంటే ప్రతి సర్టిఫికేట్ని కూడా 2 సెట్లు, దాంతోపాటు ఆధార్ కార్డు ఇలాంటివి కూడా అంటే జనరల్వి అవి కూడా తీసుకుపోండి. సో 2 సెట్స్ తీసుకుపోవాలి. మీరు ఎంతకైనా మంచిది 3 or 4 సెట్స్ తీసి పెట్టుకోండి, మళ్ళీ తిరగకుండా. అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్స్ కూడా అడుగుతారు. అటెస్టేషన్ ఫామ్స్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉన్నటువంటి అటెస్టేషన్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో, మీరు గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ అటెస్టేషన్ ఫామ్సే ఇంకొక 2 కాపీస్ డౌన్లోడ్ చేసి వాటిని ఫిలప్ చేసి మీరు మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా అటెస్టేషన్ ఫామ్స్ని సబ్మిట్ చేయండి అని అడిగితే సబ్మిట్ చేయండి. వాళ్ళ అటెస్టేషన్ ఫామ్స్ అని పర్టికులర్గా చెప్పకుండా ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయండి. వాళ్ళు ఏవి అడిగితే చూపించండి, అంతే. సింపుల్గా చెప్పేది ఏంటంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కాల్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అటెండ్ అవ్వమంటే అప్పుడు అటెండ్ అవ్వండి, ఏ సర్టిఫికేట్స్ చూపించమంటే ఆ సర్టిఫికేట్స్ చూపించండి, అంతే. ఇక వేరే డౌట్స్ ఏమి పెట్టుకోవద్దు. ఈ విధంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిపార్ట్మెంటల్ వైజ్గా కాబట్టి తక్కువ మంది ఉంటారు కాబట్టి అందులో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో జిల్లాల వారిగా కండక్ట్ చేస్తారు వెరిఫికేషన్. కాబట్టి తొందరగానే 1 day లేదా 2 daysలోనే ఇది ప్రాసెస్ అనేది వాళ్ళు ఇచ్చిన డేట్స్లో కంప్లీట్ చేసి పడిస్తారు. సో తొందరగానే అయిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది. మీకు పోస్టింగ్ ఇవ్వాలంటే ఏ ఆఫీస్లో ఇవ్వాలి, ఏ ప్లేస్లో ఇవ్వాలి అనేది కొన్ని డిపార్ట్మెంట్స్లో ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CCLA కింద, ఓకే, CCLA కింద సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ కింద సెలెక్ట్ అయినారు కదా వాళ్ళకు, ఇలాంటి ఉన్నాయి కదా, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కింద సెలెక్ట్ అయినారు కదా వాళ్ళకు, ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి చాలా ఆఫీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మండల ఆఫీస్లో, ప్రతి MRO ఆఫీస్లో, ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ల యొక్క కొరత ఉంది, జూనియర్ అసిస్టెంట్ల యొక్క అవసరం ఉంది. కాబట్టి ఒక జిల్లాకు, ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లా తీసుకుంటే 14 మండలాలు ఉన్నాయనుకుంటా. సో ఇప్పుడు 14 మండల కేంద్రాలు ఉంటాయి. వాటితో పాటు జిల్లా కలెక్టరేట్ ఉంటుంది, జిల్లా కలెక్టర్ కార్యాలయము, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ యొక్క RDO యొక్క కార్యాలయం ఉంటుంది. ఈ విధంగా 15-16 ప్లేసెస్లో మీకు ఉద్యోగము ఇచ్చే అవకాశం ఉంటుంది, అంటే మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎవరికి ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా పాయింట్. అంటే ఒకరికేమో తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లా తీసుకుంటే, అంటే నాకు ఆ జిల్లా పైన పట్టుంది కాబట్టి చెప్తున్నా, ఒకరికి పెబ్బేరు మండలంలో ఇవ్వచ్చు, ఒకరికి పాన్గల్ మండలంలో ఇవ్వచ్చు, ఒకరికి ఆత్మకూరు ఇవ్వచ్చు, ఓకే, ఒకరికి గన్పూర్ మండలం ఇవ్వచ్చు. అయితే ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, అలా ఇవ్వడానికి ఏ విధంగా వాళ్ళకు ఏది బేసిక్గా ఏ పాయింట్ మీద ఇవ్వాలి అనే దానికోసము ఆప్షన్స్ని అడిగే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ కాదు, వెబ్ ఆప్షన్స్ అంటే మనం వెబ్సైట్ ద్వారా ఇస్తాం. ఇవేంటంటే జనరల్గా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగేటువంటి ఆప్షన్స్ జనరల్గా పేపర్ మీదనే ఉంటాయి. అలా ఆప్షన్స్ అడిగినప్పుడు ఒక 4 ఆప్షన్స్ కానీ 5 ఆప్షన్స్ కానీ ప్రయారిటీ అడుగుతారు. అలా అడిగినప్పుడు ఎవరికి దగ్గర ఉన్న ప్లేస్ వాళ్ళు అడుగుతారు. కొంతమంది టౌన్లోనే కావాలంటే కలెక్టరేట్లో కానీ, లేదంటే RDO ఆఫీస్లో కానీ, లేదంటే లోకల్ అంటే వనపర్తికి సంబంధించినటువంటి MRO ఆఫీస్లో కానీ ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. కొందరు వాళ్ళ మండలం దగ్గర ఉందని, ఇప్పుడు ఆత్మకూరుకు సంబంధించిన ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు, నాకు ఆత్మకూరులోనే వస్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా
ఎక్కడి వాళ్ళు అక్కడనే అడుగుతుంటారు, అంటే వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లో అడుగుతుంటారు కాబట్టి అలా ప్రయారిటీస్ని బట్టి ఆప్షన్స్ని బట్టి వాళ్ళ ఆప్షన్స్ వాళ్ళు అడిగిన ప్లేస్లో వేకెంట్ ఉందా లేదా, అదేవిధంగా ఆ ప్లేస్లో ఒకరికంటే ఎక్కువ మంది 2-3 పోటీకి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ యొక్క మెరిట్ చూసి, అంటే ఒక ప్లేస్లో 3 అడిగారు అనుకుందాం, అక్కడ వేకెన్సీ ఒకటే ఉందనుకుందాం, అలాంటప్పుడు ఎవరికి ఇవ్వాలనే డిసిజన్లో ఆ 3లో ర్యాంక్ ఎవరికి బెస్ట్ ఉంటే వాళ్ళకి, లేదంటే కొన్ని సందర్భాల్లో ఉమెన్కి కొంత ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ర్యాంకుని పక్కన పెట్టి ఉమెన్ కాబట్టి ఉమెన్కి ఇస్తాము, మిగతా వాళ్ళని వేరే దగ్గర పోస్టింగ్ ఇస్తామనే విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ ఇవ్వాలి అనే దానిపైన డిసిజన్ అనేది ఆ పోస్టింగ్ ఎవరైతే ఇస్తారో, ఆ అథారిటీ ఏదైతే ఉందో, ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పవర్. ఓకే, సో వాళ్ళ యొక్క నిర్ణయాధికారము. అంతేగాని మనము ఎట్లా ఇచ్చినావు, నాకు ఇక్కడ నా మెరిట్ ఎక్కువ ఉంది కదా అక్కడ ఉమెన్కి ఎందుకు ఇచ్చినావని కానీ, లేదంటే ఇంకా నేను పలానా క్యాస్ట్ వాని కాబట్టి నాకు అక్కడ ఇవ్వాలి అని చెప్పేసి కానీ, ఇలా ఏవి కూడా అక్కడ ఉండవు. జనరల్గా ఆ ఆఫీసర్ యొక్క డిసిజన్ ఉంటుంది. కాకపోతే జనరల్గా మెరిటు, అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఉమెన్ కానీ, లేదంటే కొన్ని సందర్భాలలో హ్యాండిక్యాప్డ్ కోటాలు వస్తుంటారు, అట్లాంటి వాళ్ళకు కొంత ఫేవరబుల్గా కానీ ఆ విధంగా పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ పవర్ మొత్తము వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దానికోసము కొన్ని డిపార్ట్మెంట్స్లో మీకు ఆప్షన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అడుగుతారు ఆప్షన్స్ అంటే చెప్పలేం, ఆ డిపార్ట్మెంట్స్ యొక్క నిర్ణయం. ఇంకొన్ని సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆప్షన్స్ అడగకుండానే డైరెక్ట్గా పోస్టింగ్ ఆర్డర్స్ని, అంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ని రెడీ చేసి ఇవ్వచ్చు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఎక్కడ ఇస్తే అక్కడ పోవాల్సిందే. ఓకే, సో అక్కడ ర్యాంకు, మెరిట్, ఇంకా వేరే ఏమైనా స్పెషల్ కండిషన్స్ ఇంకేం అప్లికేబుల్ కావు. ఓకే, సో ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఆప్షన్స్ ఇస్తారు. ఒకవేళ ఇవ్వకుండా డైరెక్ట్గా కండక్ట్ చేసేటువంటి పవర్స్ కూడా ఉంటాయి. మొత్తం కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో ఇది ఒకటి గమనించండి. దీని ప్రకారం జరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా నేను గతంలో, అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ 3 డిపార్ట్మెంట్స్లో చేసిన, ప్రజెంట్గా 4th డిపార్ట్మెంటు, అప్పుడు జరిగినటువంటి ప్రొసీజర్స్ వాటిని బేస్ చేసుకొని చెప్తున్నా. ఓకే, సో మళ్ళీ ఏమైనా చిన్న మార్పులు ఉంటే కూడా ఉండొచ్చు. ఇది వచ్చేసి ఆప్షన్స్ ఫర్ పోస్టింగ్ మీకు ఎక్కడ ఇవ్వాలి అనే దానికోసము ఇది అన్నట్లు. సో ఈ విధంగా ఇది ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ లిస్ట్ టు డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోయినాయి. అన్ని డిపార్ట్మెంట్స్కి సెలెక్టెడ్ లిస్ట్ వెళ్ళిపోయింది. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ అటెండ్ అవ్వండి రేపటి నుంచి అని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అక్కడ చూస్తారు, జిరాక్స్ కూడా తీసుకుంటారు, అటెస్టేషన్ ఫామ్స్ కూడా అడగొచ్చు, తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా పోస్టింగ్ కోసం అడగొచ్చు. అది అడిగిన తర్వాత ఇదంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని సో వెంటనే ఇచ్చి పంపారు. మళ్ళీ ఒక డే ఇస్తారు, ఒక డే రోజు మళ్ళీ కాల్స్ చేస్తారు, లేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో వచ్చి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోండి అని చెప్పేసి. కొన్ని సందర్భాలలో అప్పుడే కూడా ఇవ్వచ్చు. మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలి. సో వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేసి మీకు ఇవ్వడానికి ప్రజెంట్గా నేను ఈ వీడియో చేస్తున్నప్పటి నుంచి 10 to 15 డేస్లో మీ చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో 10 to 15 డేస్లో ఈ రోజు నుంచి లెక్క పెడితే 10 నుంచి 15 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్లో 10 రోజుల కంటే తక్కువ, అంటే 2-3 రోజుల నుంచి 4-5 రోజులు, ఒక వారం లోపలనే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ గమనించండి, డిపార్ట్మెంట్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ యొక్క పని వేగానికి, వాళ్ళ యొక్క రెస్పాన్స్కి. కాబట్టి ఒకరికి తొందర వచ్చిందని మీరు కంగారు పడొద్దు, ఒకరికి లేట్ వచ్చిందని చెప్పేసి బాధపడొద్దు. సో ఎవరి డిపార్ట్మెంట్ తరఫున మీరు కాల్ వచ్చిందా రెస్పాండ్ అవ్వండి, రమ్మన్నారా అటెండ్ అవ్వండి, ఆర్డర్స్ ఇచ్చారా తీసుకోండి, జాయిన్ అవ్వమన్నారా జాయిన్ అవ్వండి, అంతే. డోంట్ కంపేర్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. ఓకే, ఇది అన్నట్లు. కాకపోతే అన్నీ ఫాస్ట్గానే జరుగుతాయి. అపాయింట్మెంట్ ఆర్డర్స్ 10 to 15 డేస్ లోపల, ఇంకా తొందరనే అవ్వచ్చు, కానీ ఎంత లేట్ అయినా కూడా 10 to 15 డేస్ లోపల మీ చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండే అవకాశాలు మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. ఇది నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, సో అందులో అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీకు 3 to 4 కాపీస్, 3 కానీ 4 కాపీస్ కానీ ఇస్తారు. సో అందులో మీరు ఆఫీస్లో మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడు ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు వచ్చిన ఆఫీస్లో ఒక ఆర్డర్ కాపీ మీ దగ్గరే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కొన్ని వాళ్ళు చెప్తారు, మొత్తం క్లియర్గా చెప్తారు ఏది ఎవరి కోసం అని చెప్పేసి చెప్తారు. ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు అవి జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఉద్యోగం వచ్చినప్పుడు మీరు ఉద్యోగం చేరడం కోసము ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది. ఆ తర్వాత జాయినింగ్ టు జాబ్. మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని ఏదైనా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే ఒక ఎగ్జాంపుల్ వనపర్తిని తీసుకున్నా కాబట్టి మళ్ళీ అదే చెప్తున్నా. వనపర్తిలో ఏదైనా ఒక మండలం వచ్చింది అనుకుందాం. ఓకే, శ్రీరంగాపూర్ అని ఒక మండలం ఉంటుంది. ఆ శ్రీరంగాపూర్ మండలంలో మీరు జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. ఎగ్జాంపుల్, మీరు వెంటనే ఏం చేయాలి, కలెక్టరేట్ వనపర్తి నుంచి మీరు ఆర్డర్ తీసుకొని ఇమీడియట్గా వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అంటే మీ ఆర్డర్ తీసుకొని వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న తహసీల్దార్కి ఇచ్చి నాకు ఇక్కడ పోస్ట్కి వచ్చింది సార్, నేను ఇక్కడ జాయిన్ అవుతున్నా అని చెప్పేసి వాళ్ళకు ఒక లెటర్ రాసిచ్చి అదంతా ఇస్తే వాళ్ళ ఫార్మాలిటీస్ చెప్తారు, ప్రొసీజరు, జాయిన్ అవ్వాలి. అది జాయినింగ్. అక్కడ జాయినింగ్ అయిన తర్వాత మిమ్మల్ని జాయిన్ చేసుకున్నట్లుగా, మీరు జాయిన్ అయినట్లుగా అక్కడ మళ్ళీ మీకు ఒక లెటర్ అనేది ఇస్తారు. ఒక లెటర్
ఒక లెటర్ అనేది ఆఫీస్ నుంచి మీకు ఇస్తారు, అంటే మీరు జాయిన్ అయినట్లుగా. అది కూడా ఇంపార్టెంట్, అది కూడా తీసుకోండి. ఒకవేళ ఇవ్వలేదా అని అంటే అడగండి, అది ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. అంటే మేము జాయిన్ అయినప్పుడు ఉన్నది ఆ ప్రాసెస్ కాబట్టి చెప్తున్నా. సో ఈ విధంగా ఉండే అవకాశం మ్యాక్సిమం కనిపిస్తుంది. ఈ విధంగా జాయిన్ అవ్వాలి. మీరు వేరే ఏ డిపార్ట్మెంట్ అన్నీ, నేను ఒక డిపార్ట్మెంట్ ఒక జిల్లాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అంతే. అన్ని జిల్లాల్లో అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్లో ఈ విధంగానే ప్రాసెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో అయితే మీరు ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఆర్డర్. మీరు ఆర్డర్ తీసుకొని ఆర్డర్ మీ చేతికి రాగానే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వెంటనే అంటే ఈరోజు తీసుకున్నా కదా రేపు వెళ్ళి జాయిన్ అవుతా అట్లాంటివి ఏం లేవు. ఇమ్మీడియట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. ముహూర్తాలు, మంచి సందర్భాలు, మంచి గడియలు ఇలాంటివి కూడా ఏం చూసుకోవద్దు, పట్టించుకోవద్దు. మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో లేట్గా జాయిన్ అవుతే ఫ్యూచర్లో ఏదైనా ఒక విషయంలో సీనియారిటీ ప్రాతిపదికన ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు కొంత లేట్గా జాయిన్ అయితే ఒక రోజు 2 రోజులు లేట్గా జాయిన్ అయినా మీకంటే ముందుగా జాయిన్ అయిన వాళ్ళు కొంత సీనియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ప్రతిసారి కాదు ఈ ప్రాబ్లము, ఏదో ఒక సందర్భాల్లో అలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఒక్కొక్కసారి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ మనం రావు అనుకుంటాం, కానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ముందు నుంచి ఇవ్వద్దు. ఇమ్మీడియట్లీ అంటే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదు సార్, లేదు నాకు జాయిన్ అయ్యే సిచ్యువేషన్ లేదు, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, డిసెంబర్ 15-16 వరకు నేను ఎక్కడ కదలలేను, లేదంటే ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, అక్కడ నేను రిజిగ్నేషన్ అనేది వెంటనే పెట్టడానికి రాదు, 1 మంత్ 2 మంత్ నాకు నోటీస్ పీరియడ్ ఉంటుంది, లేదంటే నేను వేరే ప్లేసెస్లో ఉన్నా, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఎక్కడో హాస్పిటల్ ఉన్నా, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ చాలామందికి ఉంటాయి. కాబట్టి అలా జరిగితే మరి వెంటనే జాయిన్ అవ్వకపోతే రిజెక్ట్ చేస్తారా అంటే నో, మీకు మినిమం టైం అనేది ఇవ్వబడుతుంది. ఓకే, 30 డేస్ జనరల్గా ఇస్తుంటారు. అంటే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ డేట్ ఇది ఫిక్స్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏదో సోషల్ మీడియాలో మనకు వస్తున్నాయి, November 26 అని చెప్పేసి ఏదో న్యూస్ కూడా వచ్చింది ఈరోజు. ఒకవేళ November 26 రోజున మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు 1 మంత్ అన్నారు అనుకోండి, December 25 వరకు జనరల్గా 25-26 వరకు ఉంటుంది. సో ఈ 30 డేస్ పీరియడ్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వెంటనే జాయిన్ అవ్వలేని పరిస్థితి ఉంటే ఈ 30 డేస్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు టైం ఇస్తారు, మినిమం టైం. ఆ టైం దాటిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి మీకు కాల్ చేసి మీరు జాయిన్ అవుతున్నారా లేదా అని చెప్పేసి అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళు మీరు జాయిన్ అవ్వము అని చెప్పేసి కనుక ఒకవేళ చెప్తే అప్పుడు మీ యొక్క సెలెక్షన్ అనేది అంటే మీరు జాయిన్ అవ్వలేదు కాబట్టి దాన్ని అక్కడికి క్యాన్సిల్ చేసేస్తారు, అంటే ఆ ఆర్డర్ని. కొన్ని సందర్భాల్లో మీరు 1 మంత్ టైం కూడా మీకు సరిపోవట్లేదు, 1 మంత్ ఇచ్చారు కానీ మీరు 1 మంత్లో కూడా జాయిన్ అయ్యే పరిస్థితి లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ సెక్టార్లో కానీ లేదంటే ఏదైనా ఒక జాబ్ చేస్తుంటే అక్కడ 2 మంత్స్ అంటే 2 మంత్స్ ముందే మీరు నోటీస్ పీరియడ్ ఉంది, 2 మంత్స్ ముందే మీరు రిజిగ్నేషన్ పెట్టాలని చెప్పేసి అన్నారు అనుకుందాం. సో ఆ విధంగా మీకు 1 మంత్లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే ఆ డిపార్ట్మెంట్కి మళ్ళీ అంటే మీకు ఎక్కడి నుంచి అయితే ఆర్డర్స్ వచ్చాయో అక్కడ వాళ్ళకి ఒక లెటర్ రాయాలి. ఒక లెటర్ రాసి సో అండ్ సో కారణం వల్ల నేను జాయిన్ అవ్వలేకపోతున్నా, బట్ ఐఎమ్ విల్లింగ్ టు జాయిన్ ద సర్వీస్. అంటే సర్వీస్లో నేను ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకుంటున్నా, కానీ పలానా రీజన్ వల్ల నేను జాయిన్ అవ్వలేకపోతున్నా, నాకు ఆ టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయండి, ఇంకో 15 డేస్ నాకు ఎక్స్ట్రా ఇవ్వండి, ఇంకో 30 డేస్ నాకు ఎక్స్ట్రా ఇవ్వండి, ఐ విల్ జాయిన్ అని చెప్పేసి కనుక పర్మిషన్ తెచ్చుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని వెంటనే జాయిన్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా అవ్వచ్చు, అలా 1 మంత్ వరకు టైం ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో 15 డేసే ఇవ్వచ్చు కొన్ని డిపార్ట్మెంట్స్, కొన్ని సందర్భాల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ 45 డేస్ ఇవ్వచ్చు. మళ్ళీ 30 డేస్ కూడా ఫిక్స్డ్ కాదు, జనరల్గా ఇస్తుంటారు. 30 డేస్ కంటే ఎక్కువ తక్కువ కూడా ఇవ్వచ్చు జాయినింగ్కి టైంకి. కాబట్టి దాన్ని చూసుకోండి. ఆ విధంగా మీరు జాయినింగ్ ప్రొసీజర్ ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పటి నుంచి మీరు ఉద్యోగంలో చేరినట్లు, ఆ రోజు నుంచి మీరు ఉద్యోగంలో చేరినట్లు. సో తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని రోజులు అంటే ఒక 1-2 మంత్స్ రకరకాల అంశాలపైన మీరు కొన్ని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఒకటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాలి, ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. మెడికల్ ఫిట్నెస్ అంటే ఏం లేదు, జనరల్గా మీ హైటు, వెయిట్, సో ఆ డీటెయిల్స్ ఉంటాయి, మీ ఏజ్, మీరు ఏ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యారు, దాంతోపాటు మీ ఈఎన్టీ అంటే మీరు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ కోటాలో కాకుండా నార్మల్గానే మీరు జనరల్గానే సెలెక్ట్ అయ్యి ఉంటే మీరు నార్మల్ అంటే ఈఎన్టీ నార్మల్గా ఉన్నట్లుగా, డిసీజెస్ అట్లాంటివి ఏం లేవు అన్నట్టుగా కొన్ని ఉంటాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇది పెద్ద కష్టమైనది ఏం కాదు. మీరు మీ జిల్లాల్లో లేదంటే హైదరాబాద్లో అయితే హైదరాబాద్లో ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే జిల్లా ఆసుపత్రి ఉంటుంది కదా జనరల్గా, అలాంటి డిస్టిక్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, అందులోకి వెళ్తే అక్కడ మీకు అసిస్టెంట్ సివిల్ సర్జన్ ర్యాంక్ లేదా అంతకంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ మీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఒకటి తెచ్చుకోండి. జనరల్గా మీరు ఒక ఓపీ తీసుకొని అక్కడ వెళ్తే
మీరు వెళ్ళి అంటే వాళ్ళు చాలా రెగ్యులర్గా చాలా ఇచ్చింటారు కాబట్టి ఇలా జాబ్ కోసం జాబ్ వచ్చింది, జాయిన్ అయినా, సో దానికోసం మెడికల్ సర్టిఫికేట్ అడుగుతున్నారని చెప్పేసి చెప్తే అక్కడ వాళ్ళు మీకు కొన్ని ఫార్మాలిటీస్ అంటే కొన్ని చెకప్స్ ఉంటాయి, చిన్న చిన్న చెకప్స్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసి మీకు క్లియరెన్స్ ఇచ్చేస్తారు. అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి తెచ్చుకోవాలి. ఇది మళ్ళీ నేను చెప్పడమే కాకుండా మీ డిపార్ట్మెంట్స్లో మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చెప్తారు, మీరు అక్కడ అడగొచ్చు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే అక్కడ మీ ఆఫీస్లో మళ్ళీ మీరు అడగండి, సార్ ఇది ఎట్లా ఇక్కడ తెచ్చుకోవాలని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు, మీరు వెళ్ళి అదొకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు ఒక ఎంప్లాయీ ఐడి కావాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఒక ఎంప్లాయీగా ఒక ఐడి అనేది రావాలి. ఈ ఎంప్లాయీ ఐడి అనేది కూడా మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా మీ ఆఫీసెస్లో చెప్తారు. ఓకే, అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా టీజీఎల్ఐ తెలంగాణ, ఇది జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి, అంటే మనకు జీవిత బీమా ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి స్కీమ్కి సంబంధించి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒక బాండ్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ టీజీఎల్ఐ అప్లికేషన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా ప్రాన్ అని చెప్పేసి అంటాము, ప్రాన్. ఓకే, సో ఇది పర్మనెంట్, ఇది రిటైర్మెంట్ అకౌంట్ అన్నట్లు, రిటైర్మెంట్కి సంబంధించినటువంటిది ప్రాన్ అకౌంట్ అని చెప్పేసి అంటాము. అంటే మన దగ్గర నుంచి ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద మన దగ్గర నుంచి కట్ అయ్యేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఈ అకౌంట్లోకి వెళ్తుంటుంది. అంటే రిటైర్మెంట్ అమౌంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటిది ఈ అకౌంట్ ఒకటి చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు చెప్తారు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు 1 month 2 months లోపల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని, సో ఇవన్నీ కూడా ఎంప్లాయీ ఐడి, టీజీఎల్ఐ, అదేవిధంగా ప్రాను, సో అదేవిధంగా మెడికల్ సర్టిఫికేటు, సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటితో పాటు మీరు ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత వెంటనే ఒక సర్వీస్ బుక్ అని చెప్పేసి అంటాం. సర్వీస్ బుక్ పెద్ద స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయి. సర్వీస్ బుక్ కూడా ఒకటి కొనుక్కొని మీరు ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఆ సర్వీస్ బుక్లోనే మీకు మీ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అంటే మీ సెలక్షన్ ఎట్లా జరిగింది, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన ఎగ్జామ్ ద్వారా జరిగిందా, లేదంటే కంపాజినేట్ గ్రౌండ్స్లో, అంటే ఫాదర్ కానీ మదర్ కానీ చనిపోతే అట్లా వచ్చినటువంటి జాబా, హస్బెండ్ చనిపోతే వచ్చినటువంటి జాబా, లేదంటే కొన్ని సందర్భాల్లో కొన్ని డిఫరెంట్ ప్రాసెస్లో కొన్నిసార్లు జాబ్స్ ఇస్తుంటారు, ఆ విధమైనటువంటి జాబా అని చెప్పేసి మీ జాబు. సో మీకు ఇంకా ఫ్యూచర్లో మీ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రతి మ్యాటర్ కూడా ప్రతిదీ కూడా మీ సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ చేయబడుతుంది. సో అదొకటి కొనుక్కొని మీరు ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాసెస్. ఇవి నేను చెప్తున్నా, మీకు మళ్ళీ మీ డిపార్ట్మెంట్స్లో మీ ఆఫీసెస్లో చెప్తారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో అక్కడ మీరు క్లియర్గా అడిగి ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ అయితేనే మీకు మొదటి శాలరీ వస్తుంది. మీరు జాబ్లో జాయిన్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 1కి జాయిన్ అయ్యారు, మరి జనవరి 1కి శాలరీ వస్తుందా? జనవరి 1కి ఫస్ట్ 1 month శాలరీ వచ్చేస్తుందా అంటే అంత ఇమీడియట్గా ఫస్ట్ శాలరీ అయితే రాదు. ఎందుకు అనంటే మనకు శాలరీ రావాలంటే ఇవన్నీ ఎంప్లాయీ ఐడి, అదేవిధంగా ఈ ప్రాన్ అకౌంటు, సో ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి, ఎందుకంటే అమౌంట్ కట్ అవుతాయి కదా మన ఇన్సూరెన్స్కి సంబంధించి, ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తెచ్చుకోవాలి. ఇవి అప్లికేషన్స్ పెట్టుకొని వచ్చిన తర్వాత మనం ఆఫీస్లో ఇస్తే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ శాలరీ అనేది జనరల్గా 2 నెలల తర్వాత జరగవచ్చు. ఓకే, సో 2 నెలల తర్వాత, కొన్ని సందర్భాల్లో 3 నెలలు, కొన్ని సందర్భాల్లో 1.5 monthsలోనే జరగవచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవన్నీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలా అని చెప్పేసి కంగారు పడకండి, మీకు ఆఫీస్లో అన్నీ చెప్తారు. కాబట్టి సో ఇది నెక్స్ట్ ప్రాసెస్. ఇది అయిన తర్వాత మీరు జాయిన్ అయిన వెంటనే, మీకు ఇక్కడ జాయినింగ్ ఆర్డర్ తీసుకెళ్ళి జాయిన్ అయిన వెంటనే మీరు ఉద్యోగి, ఇంకా మీరు జాయిన్ అయిపోతారు. కానీ మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ కాదు, గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ ఎంప్లాయ్ కాదు, టెంపరరీ ఎంప్లాయ్. ఎప్పటి వరకు? 2 సంవత్సరాల వరకు. ఓకే, సో 2 సంవత్సరాల వరకు అని అంటే ప్రొబేషనరీ పీరియడ్ డిక్లేర్ అయ్యేంత వరకు. మనకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ జనరల్గా 2 years ఉంటుంది. 2 years. మనం ఉద్యోగంలో చేరిన మొదటి 3 సంవత్సరాలలో కనీసం 2 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత, అంటే డిసెంబర్ 1, 2024 రోజున మీరు జాయిన్ అయ్యారు అనుకుందాం. డిసెంబర్ 1, 2024 రోజున జాయిన్ అయితే నెక్స్ట్ 3 years కాలంలో 2 years సర్వీస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, అంటే మధ్యలో మీరు ఎలాంటి అంటే లీవ్స్ అంటే క్యాజువల్ లీవ్స్ అట్లా కొన్ని ఉంటాయి, అవి కాకుండా ఏవైనా 1-2 months కానీ లేదంటే లాంగ్ టర్మ్లుగా లీవ్స్ కానీ ఏమైనా పెట్టకుంటే, కరెక్ట్గా రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తే, చిన్న జనరల్ లీవ్స్ కాకుండా, క్యాజువల్ లీవ్స్ కాకుండా మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే 2 years 24 monthsలోనే మీరు సర్వీస్ 2 years సర్వీస్ అయిపోతుంది. అలా కాకుండా ఏదైనా కారణం వల్ల ఒక 6 months 1 year మీరు అంటే 7 months 8 months చేయకపోతే ఎక్స్టెండ్ అవుతుంది, ఆ పీరియడ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో మొత్తంగా 3 years కాలంలో 2 years సర్వీస్ ఎప్పుడైతే పూర్తవుతుందో, పూర్తయిన తర్వాత మీరు మీ అంటే ప్రొబేషన్ డిక్లరేషన్ కోసము అప్లికేషన్ మీ ఆఫీస్ నుంచి పెడతారు. సో మీకు ప్రొబేషన్ డిక్లేర్ అవుతుంది. మీకు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాత అప్పుడు మీకు మళ్ళీ ఒక ఆర్డర్ వస్తుంది.
ఇప్పుడు వచ్చేటువంటి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది కదా, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు ఇప్పుడు జాయిన్ కావడానికి మీ అపాయింట్మెంట్కి సంబంధించి మీరు పర్మనెంట్ అయినట్లుగా, మీ ప్రొబేషన్ కంప్లీట్ అయినాక పర్మనెంట్ అయినట్లుగా మళ్ళీ ఒక ఆర్డర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు పర్మనెంట్గా ప్రభుత్వ ఉద్యోగం అవుతారు. అప్పటి వరకు మీరు టెంపరీ గవర్నమెంట్ ఎంప్లాయీ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది అన్నట్లు. అయితే ఈ విధంగా ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. అది నెక్స్ట్ ప్రాసెస్, ఇంకా నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి డీటెయిల్గా చెప్తా. అయితే ఇక నెక్స్ట్ శాలరీ గురించి, అసలు శాలరీ ఎంత వస్తుంది, శాలరీ ఎంత వస్తుంది? ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నామంటే ఫ్రీ సర్వీస్ ఏం చేయట్లేదు కదా, శాలరీ కావాలి కదా. ఆ శాలరీకి సంబంధించి మనకు వచ్చేటి అంటే గ్రాస్ శాలరీ అనేది ఒకటి ఉంటుంది, నెట్ శాలరీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ. గ్రాస్ శాలరీ అని అంటే మనకు మొత్తం జీతము అన్నీ కలిపి మొత్తం స్థూలంగా వచ్చేటువంటి జీతం. దాంట్లో కొన్ని కటింగ్స్ అని చెప్పేసి అంటాం కదా జనరల్గా మన భాషలో, అంటే కొన్ని డిడక్షన్స్, అంటే కొన్ని రకాల, అంటే మనకు సిపిఎస్ కింద అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద కట్టేటివి, ఇన్సూరెన్స్ అన్నాం కదా ఇక్కడ, ఇన్సూరెన్స్ కోసం కట్టేటివి, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒకటి పోతుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్, వృత్తి పన్ను. ఓకే, మనం చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించి మన ప్రొఫెషన్, మన ఉద్యోగానికి సంబంధించినటువంటి ట్యాక్స్, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. అవి కట్ అయిన తర్వాత మన చేతికి ఇన్ హ్యాండ్ శాలరీ అంటాం కదా, నెట్ శాలరీనే ఇన్ హ్యాండ్ శాలరీ అంటాము. నెట్ శాలరీ అంటే టేక్ హోమ్ శాలరీ అని కూడా అంటాము, అంటే ఇంటికి తీసుకుపోయే శాలరీ. టేక్ హోమ్ శాలరీ అన్నా, ఇన్ హ్యాండ్ శాలరీ అన్నా, నెట్ శాలరీ అన్నా, ఇవన్నీ ఒకటే. అంటే మీకు వచ్చే జీతంలో నుంచి కటింగ్స్ పోగా మీ చేతికి ఇవ్వబడేటువంటి, చేతికంటే అకౌంట్లోకి, మీ అకౌంట్లోకి వచ్చేటువంటి మొత్తం అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నెట్ శాలరీ అని చెప్పేసి అంటాం. ఇది ఎట్లా వస్తుందంటే, ఒకటి బేసిక్ పే. బేసిక్ పే అంటే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కదా, ఆ బేసిక్ పే. గ్రూప్ 4లో 3 రకాల బేసిక్ పేస్తోన ఉద్యోగాలు ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని దాదాపుగా 24,280 అనే బేసిక్ పే నుంచి స్టార్ట్ అయ్యి, అంటే 72, ఇది స్కేల్ అంటాం, స్కేల్. ఈ స్కేల్లో 24,280 టు 72,850 అనేది ఇది ఒక స్కేల్. ఈ స్కేల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మ్యాక్సిమం ఉన్నాయి. కొన్ని పోస్ట్ కోడ్ 93, 94, 95 ఇలాంటివి వచ్చేసి 22,900 నుంచి 69,150 ఈ స్కేల్లో ఉన్నాయి, కొంచెం తక్కువ శాలరీ. ఓకే, నెక్స్ట్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ వచ్చేసి 22,240 నుంచి 67,300. ఓకే, 22,240 నుంచి 67,300 అనే స్కేల్తోన ఇలా 3 రకాల స్కేల్ ఉన్నటువంటి ఉద్యోగాలు మన గ్రూప్ 4లో ఉన్నాయి. అయితే సో ఇది బేసిక్ పే. ఈ బేసిక్ పే అనేది స్టార్టింగ్లో 24,280 అనేది ఏదైతే ఉందో ఆ శాలరీతోన మీ యొక్క సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత ఆ స్కేల్లో మెన్షన్ చేసినటువంటి అమౌంట్ పెరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇయర్లీ పెరుగుతూ పోతుంటాయి శాలరీస్. సో ఈ విధంగా 24,280 ఏదైతే ఉందో ఈ 24,280 బేసిక్ పే. దీనిపైన మీకు వచ్చేటిది డిఏ అని చెప్పేసి ఒకటి వస్తుంది. డిఆర్ఎస్ అలవెన్స్ అని చెప్పేసి అంటాము. ఇది వచ్చేసి 26 ఉంది, 26% పైగా ఉంది. అంటే మీకు ప్రతి 100 రూపాయలు కానీ ఒక 26 రూపాయలు అనేవి ఎక్స్ట్రాగా మీకు వస్తాయి. ఓకే, ఈ విధంగా 24,280 ఇంటూ 26 ఎంత ఉంది డివైడెడ్ బై 100 చేసుకుంటే అంత అమౌంట్ మళ్ళీ మీకు ఈ శాలరీకి యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్. ఈ డిఏ అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఉద్యోగికి సేమ్ పర్సంటేజ్. ఓకే, సేమ్ పర్సంటేజ్ మారదు, కానీ హెచ్ఆర్ఏ మారుతుంది. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. అనేది దాదాపుగా 4 రకాలుగా ఉంటుంది, 4 స్లాబ్స్గా. ఒకటి జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసి, దాని చుట్టుపక్కల 8 కిలోమీటర్స్ రేడియస్లో. ఓకే, ఇది జిహెచ్ఎంసి అనుకుంటే జిహెచ్ఎంసి నుంచి మొత్తం 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి మొత్తం. ఓకే, సో ఈ రేడియస్లో ఉన్నటువంటి ఎక్కడ మీకు ఉద్యోగం వచ్చినా ఈ జిహెచ్ఎంసీ కింద ఇచ్చేటువంటి స్లాబ్లో ఉన్నటువంటి హెచ్ఆర్ఏ వస్తుంది. అది 24% ఉంటుంది, 24%. మీ బేసిక్ పే పైన 24% మీకు హౌస్ రెంట్ అలవెన్స్ కింద ఇస్తారు, అంటే ఇంటికి అద్దె కోసం అని చెప్పేసి ఇస్తారు. ఓకే, ఇదన్నట్లు. అలా కాకుండా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా, అంటే గ్రేటర్ హైదరాబాద్ అనే కాదు, గ్రేటర్ హైదరాబాద్ అనేది మన తెలంగాణలో ఒకటే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అది డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా కండిషన్ ఏంటంటే 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి టౌన్స్లో ఉద్యోగం వస్తే దానికి 24% హెచ్ఆర్ఏ వస్తుంది. అలాంటి ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? ఒకటే ఉంది, హైదరాబాద్ ఒకటే ఉంది. ఓకే, సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న వరంగల్ కూడా బిలో 10 lakhs పాపులేషన్లోనే ఉంది, కాబట్టి ఒకటే టౌన్ వస్తుంది. నెక్స్ట్ 2 లక్షల పైన, 2 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో కనుక జనాభా ఉంటే 2 లక్షల పైన ఉన్నటువంటి వాటికి 17% వస్తుంది, 17%. అలా కాకుండా 50,000 నుంచి 2 లక్షల మధ్యలో పాపులేషన్ ఉంటే, అంటే మనకు 2 లక్షలు దాటినటువంటి టౌన్స్ మనకు 6 ఉన్నాయి, తెలంగాణలో 6 ఉన్నాయి. ఒకటి మనకు కరీంనగర్ ఒకటి వస్తుంది, ఖమ్మం ఒకటి వస్తుంది, నిజామాబాద్ ఒకటి వస్తుంది, మహబూబ్ నగర్ ఒకటి వస్తుంది, వరంగల్ ఒకటి వస్తుంది, రామగుండం ఒకటి వస్తుంది. ఈ విధంగా 6 ఉన్నాయి, 6 వాటిలో 17% వస్తుంది. ఇక మిగతా వాటిలో 50,000 నుంచి
2 లక్షల మధ్యలో పాపులేషన్ ఉన్నటువంటి టౌన్స్లో మీకు ఉద్యోగం వస్తే 13% వస్తుంది హెచ్ఆర్ఏ, 13% మాత్రమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్ కావచ్చు, వనపర్తి కావచ్చు, జనగాం కావచ్చు, కామారెడ్డి కావచ్చు, సో ఆదిలాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక 50,000 కంటే బిలో పాపులేషన్ ఉన్న టౌన్స్లో మీకు ఉద్యోగం వస్తే అక్కడ 11% మాత్రమే వస్తుంది, 11% మాత్రమే హెచ్ఆర్ఏ, 11%. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు మండల కేంద్రాల్లో, ఓకే, మండలాలు ఉంటాయి కదా, మండలాలలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్లో కనుక మీకు ఉద్యోగం వస్తే జనరల్గా మీకు 11% హెచ్ఆర్ఏ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ 3 మనకు బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ మన చేతికి శాలరీకి యాడ్ అవుతాయి. కటింగ్స్ ఏముంటాయి అంటే ఒకటి సిపిఎస్, ఓకే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి కట్ అయ్యేటువంటి అమౌంట్, ఇది ఒకటి ఉంటుంది. ఇదేంటంటే బేసిక్ పే మరియు డిఏ ఈ రెండింటి యొక్క మొత్తం అమౌంట్ ఉంటుంది కదా, దాంట్లో 10% కట్ అవుతుంది. రెండవది టీజీఎల్ఐ, ఇది వచ్చేసి మనకు 750 ఏమో కట్ అవుతుంది. మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు కూడా, ఎక్కువ ఇన్సూరెన్స్ కింద ఎక్కువ అమౌంట్ పెడతా అంటే కూడా పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జనరల్గా అయితే టీజీఎల్ఐ అనేది బేసిక్గా మినిమం, మీ ఉద్యోగాన్ని బట్టి మినిమం అమౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది 200 ఉంటుంది, జనరల్గా 200 రూపీస్ కట్ అవుతుంది. ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా GIS అని చెప్పేసి కూడా కట్ అవుతుంటాయి, అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి కూడా ఒక 30-50 రూపాయలు ఇంత ఉంటుంది. ఈ విధంగా కొన్ని డిడక్షన్స్ అంటే కొన్ని కటింగ్స్ పోగా మీ చేతికి వచ్చేది టేక్ హోమ్ శాలరీ లేదంటే నెట్ శాలరీ. అది దాదాపుగా ఎంత ఉండొచ్చు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ 24,280 అనే స్కేల్లో ఉన్న వాళ్ళకు మీరు పనిచేసే, ఇందాక చెప్పినట్లుగా మీరు ఎక్కడ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఉంది, మండల కేంద్రాల్లో ఉందా, లేదంటే చిన్న జిల్లా కేంద్రాల్లో ఉందా, లేదంటే కరీంనగర్, వరంగల్ ఇలాంటి పెద్ద జిల్లా కేంద్రాల్లో ఉందా, లేదంటే GHMC దాని పరిధిలో ఉందా అనే దాన్ని బట్టి హెచ్ఆర్ఏని బట్టి మారుతుంటుంది. కాబట్టి 24,280 స్కేల్ ఉన్న వాళ్ళకు 30,000 నుంచి 33,500 మధ్యలో మీరు పనిచేసేటువంటి ప్లేస్ని బట్టి 30,000 నుంచి 33,500 మధ్యలో మీకు శాలరీ వస్తుంది ప్లేస్ ఆఫ్ వర్కింగ్ని బట్టి. ఓకే, నెక్స్ట్ 22,900 స్కేల్ ఉన్న వాళ్ళకు 27,500 నుంచి 31,000 మీరు పనిచేసే టౌన్ను బట్టి ఈ రేంజ్లో మీ శాలరీ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ వచ్చేసి 22,240 స్కేల్ ఉంది కదా, వీళ్ళకి వచ్చేసి 26,500 నుంచి 30,000 మధ్యలో, 26,500 నుంచి 30,000 మధ్యలో టేక్ హోమ్ శాలరీ అనేది ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ఉద్యోగంలో చేరిన తర్వాత మీరు ఇవన్నీ ఈ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆఫీస్లో మీరు శాలరీ చేసిన తర్వాత ఆ తర్వాత మీకు బల్క్గా ఫస్ట్ శాలరీ 2-2.5 నెలలు 3 నెలలకు సంబంధించి ఒకటేసారి వస్తుంది. కాబట్టి అదంతా బల్క్గా ఒక పెద్ద అమౌంట్, అంటే 3 నెలలు అనుకుందాం, అప్పుడు దాదాపుగా 89,000 రూపాయలు మీకు వస్తుంది ఫస్ట్ శాలరీ. తర్వాత రెగ్యులర్ శాలరీస్ చేస్తుంటారు, అప్పుడు రెగ్యులర్ శాలరీ అనేది ఎవ్రీ మంత్ ప్రతి నెల, ప్రస్తుతం అయితే ప్రభుత్వము ప్రతి నెల 1 తారీఖున మనకు శాలరీస్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తుంది. 1 లేదా 2 తారీఖు అకౌంట్లో వస్తున్నాయి డబ్బులు. ఆ విధంగా ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో మీకు శాలరీ అనేది వస్తుంటుంది. సో ఇది ఈ వీడియోలో పార్ట్ 1లో నేను కవర్ చేసిన అంశాలు. ఒకటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, డిపార్ట్మెంటల్ వెరిఫికేషను, సర్టిఫికేట్ వెరిఫికేషను, అదేవిధంగా ఆప్షన్స్, దానికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎన్ని రోజులు రావచ్చు, తర్వాత జాయినింగు, తర్వాత మీకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, అదేవిధంగా ఎంప్లాయీ ఐడి ఇవన్నీ క్రియేట్ చేసుకోవడము, ఆ తర్వాత మీకు శాలరీ, దానికోసము ఎలాంటి శాలరీలో ఏమేమి ఉంటాయి, మీకు ఎంత శాలరీ వస్తుంది, ఇంతవరకు డిస్కస్ చేశాము. నెక్స్ట్ ఇంకొన్ని అంశాలు అనేవి పార్ట్ 2లో 1-2 డేస్లో మళ్ళీ పార్ట్ 2 ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తా. దాదాపుగా మీకు డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నా. ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా, మీకు ఉన్నటువంటి మేజర్ డౌట్ ఏముంటుందంటే ఈ డిపార్ట్మెంటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఉంటుంది. ఇదేం లేదు, TGPSC దగ్గర మీరు ఏదైతే జరిగిందో అదే ఇంకోసారి జరుగుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ సర్టిఫికేట్స్ అయితే అడిగారో దాదాపుగా అవే అడుగుతారు. అక్కడ ఎలిజిబిలిటీ మీకు వచ్చింది కదా, ఇక్కడ కూడా వస్తుంది అంతే. మళ్ళీ ఇక్కడ డిఫరెన్సెస్ ఏమైనా వస్తాయంటే అట్లా ఏముండవు. అక్కడ ఏదైతే మీకు ఎలిజిబిలిటీ అయితే ఏదైతే క్లియరెన్స్ వచ్చిందో ఇక్కడ కూడా అదే క్లియరెన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో పోలీస్ ఎంక్వైరీ, దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇంకొన్ని అంశాలు చాలా ఉన్నాయి, వాటిపైన డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.